మా ఈరోజు హై నెక్ జాకెట్. హై నెక్ ప్రిన్సెస్ కట్లో ఉంటుంది, ప్లస్ నార్మల్ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. సరేనా? ప్రిన్సెస్ కట్ మళ్ళీ నేర్చుకుందాము. ఫస్ట్ అయితే డాట్స్ ఎట్లా పెట్టుకొని హై నెక్ కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కొలతలు చూడండి. పొడవు వచ్చేసి 14 ఇంచీలు. దీనికి ఎంత కలుపుకోవాలి? 1 ఇంచ్ కలుపుకుంటే 15 ఇంచెస్. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చి 38 ఇంచెస్. డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 9.5 ఇంచెస్ వస్తుంది. తర్వాత భుజము 15కి డివైడెడ్ బై 2 చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. ముందు మెడ వచ్చేసి 6 ఇంచీలు, వెనక మెడ వచ్చేసి 2 ఇంచీలు. చేతి పొడవు 10 ఇంచీలు. 10 ఇంచీలకి ప్లస్ 1 ఇంచ్ చేసుకుంటే 11 ఇంచెస్ వస్తుంది. చేతి లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. డివైడెడ్ బై 2 చేయాలి, అప్పుడు 10.5 ఇంచెస్ వస్తుంది. 5.5 ఇంచెస్ వస్తుంది. ఇది నడుము లూజ్ వచ్చేసి 32. ఓకేనా? ఇప్పుడు మనము మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హై నెక్ జాకెట్కి 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది ఈ సైజ్కి. ఎల్బో హ్యాండ్ కావాలి కదా. పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి? వెనుక భాగం కట్ చేసుకోవాలి. వెనుక భాగంలో ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ అవతల వైపు ఉండాలి. మనం నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నట్టే, కాకపోతే షోల్డర్ పైకి వస్తుంది కదా, మనకు నెక్ అనేది పైకి వస్తుంది కాబట్టి షోల్డర్ అనేది డివైడెడ్ బై 2 చేసుకొని ఎంత వస్తుందో అంత పెట్టేసుకోవాలి. బోట్ నెక్ కానీ హై నెక్ కానీ, అంటే నెక్ మనకి డీప్ అనేది తగ్గే కొంది షోల్డర్ అనేది పెంచుకుంటూ ఉండాలి. అర్థమైందా? నెక్ డీప్ అయ్యే కొంది షోల్డర్ తగ్గించుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. 14 + 1 15 ఇంచీలు పొడవు మార్కింగ్ చేసుకున్నాము. తర్వాత షోల్డర్ తీసుకోవాలి కదా. షోల్డర్ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఇక్కడ నుంచి 7.5కి మార్కింగ్ చేసేయండి. ఇక్కడ 7.5 తీసుకుంటే ఆర్మ్ డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. ఆర్మ్ డౌను 7.5. ఇప్పుడు ఈ 7.5లో నుంచి మనం నెక్ లూజు షోల్డరు విడిగా తీసుకోవాలి కదా. హై నెక్లో ఎప్పుడు 4 ఇంచుల వరకు వస్తుంది షోల్డరు. అర్థమైందా? ఇక్కడ 4 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి. 4 ఇంచెస్ భుజం. నెక్ లూజ్ ఎంత? నెక్ లూజు 3.5 ఇంచెస్ వస్తుంది. మనకి ఇంకా కొంచెం ఎక్కువ షోల్డర్ పెట్టుకోవాలన్నా కూడా ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెరిగితే బాగుండదు. 4.5 పెట్టుకోవచ్చు ఈ సైజ్కి. తర్వాత చెస్ట్ లూజ్ ఎంత? చెస్ట్ లూజు 38 డివైడెడ్ బై 4 చేస్తే 9.5 వచ్చింది. 9.5 చెస్ట్ లూజు, ఎక్స్ట్రా 1.5. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసి లైన్ గీసాము. తర్వాత ఇక్కడ 1 ఇంచే వస్తుంది. 1 ఇంచ్ క్రాస్ లైన్ తీసేసుకొని రౌండ్ చేసేయండి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 లేదా 2 ఇంచెసే పెట్టుకోవాలి హై నెక్లో. అర్థమైందా? 1.5 లేదా 2 ఇంచీలు, అంతకంటే ఎక్కువ రాదు. 3 అంటే మనం బోట్ నెక్లో తీసుకుంటాం. 2 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఒక బాక్స్ చేసేసుకొని దీన్ని ఇట్లా రౌండ్ చేసేసుకోండి. క్రాస్ వచ్చేసి 1 ఇంచ్ వస్తుంది. అర్థమైందా? ఇది బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ముందు భాగం ఏం చేస్తాం? ఇక్కడ 15 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్ తగ్గించుకొని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు మనకు ఫ్రంట్ ఓపెన్స్ కదా, కాబట్టి ఓపెన్ వైపు తీసుకోవాలి క్లాత్. ఇది ఫోల్డింగ్ వైపు ఉంటుంది బ్యాక్ పార్ట్.
ఇక్కడ ఓపెన్స్ వైపు. అదే మనం బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి, బ్యాక్ హుక్స్ అప్పుడు ఇక్కడ ఓపెన్ తీసుకోవాలి, ఫ్రంట్లో ఫోల్డింగ్ ఉండాలి. మనం ఎక్కడ హుక్స్ ఎక్కడ వస్తున్నాయి, బ్యాక్ పెట్టుకుంటున్నామా ఫ్రంట్ పెట్టుకుంటున్నామా అని చూసుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇట్లా బ్యాక్ పెట్టుకున్నాం అనుకోండి, హై నెక్లో పోట్లీ బటన్స్ పెట్టుకొని కుట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అర్థమైందా. మోడల్స్ మళ్ళీ తర్వాత చూద్దాము, ఇప్పుడైతే బేసిక్ చూద్దాము. ఇక్కడ చూడండి సేమ్ అంతే. నెక్ లూజ్ 3.5, 4 ఇంచెస్, షోల్డరు 7.5, ఆర్మ్ డౌను. ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ 9.5, 1.5 ఖర్చుల కోసం. సేమ్ మార్కింగ్ చేసాం. పొడవు మాత్రం 2 ఇంచులు తగ్గించుకొని 13 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాము. తర్వాత నెక్ వచ్చేసి 6 ఇంచీలు, ఇక్కడ 3.5 పెట్టండి, ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు కింద, మళ్ళీ వెడల్పు ఎక్కువైపోతుంది. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ ఇక్కడ డ్రా చేసుకోండి, సరేనా. మీకు ఏ షేప్ కావాలో అది చేసుకోండి. మనకి ఇట్లా స్టార్ ఇలా చేసుకునేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ యువతలకు చేసుకుంటే షేప్ నీట్గా వస్తుంది. అర్థమైందా. ఇట్లా నెక్ చేసేసుకున్నాము. తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్ తోటి ఇట్లా తీసుకున్నాం కదా. ఇప్పుడు లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ లోత్ ఎట్లా తీసుకోవాలో చూడండి. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ యువతలకు పెట్టేయండి మార్కింగ్. 1 ఇంచ్ యువతలకు పెట్టేసి ఇట్లా డ్రా చేసేసుకోండి. ఇందులో కలిసిపోవాలి. ఇక్కడ రౌండ్ తీసుకోండి. సరేనా. ఇక్కడ మనం షోల్డర్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ విడ్త్ కూడా పెరుగుతుంది. విడ్త్ పెరిగినప్పుడు ఎక్కువగా లోతు తీసుకోవాలి, లేదంటే సరిగా రాదు. ఈ విధానంలో లోతు తీసుకుంటే హై నెక్లు కానీ బోట్ నెక్లు కానీ కుట్టేటప్పుడు ఫ్రంట్లో కొంచెం కూడా ముడత లేకుండా వస్తుంది. సరేనా. తర్వాత ఏం చేయాలా, కింద పక్కన సేమ్ మనం నార్మల్ బ్లౌజ్లు ఎలా మార్కింగ్ చేసుకుంటాం అలాగే ఇక్కడ 1.5 ఇంచెస్, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ నుంచి 3.5 మనం నెక్ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 3.5కి పెట్టేయండి. ఇది డాట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి డాట్ పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసేసుకుంటాం, ఇక్కడ నుంచి ఇట్లా షేప్ తీసుకుంటాం. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి డాట్ 2.5 ఇంచెస్ లేదా 3 ఇంచెస్కి డాట్ పట్టుకోవాలి. 2.5 ఇంచెస్కి ఒక డాట్, ఇక్కడ నుంచి 2.5కి ఒక డాట్, ఈ డాట్ వచ్చేసి ఈ సెంటర్లోకి 3 లేదా 3.5 ఇంచెస్ వస్తుంది. ఇది సైజుని బట్టి, దీనికి ఈ సైజుకి అయితే 3.5 వస్తుంది. అర్థమైందా. ఈ డాట్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉండాలి, అప్పుడే కరెక్ట్గా వస్తాయి. ఓకేనా. ఇంకా ఏం కావాలి మనకి, హ్యాండ్స్ కావాలి కదా. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్ ఎల్బో హ్యాండ్. దీనికి హ్యాండ్ పొడవు ఎంత, 10 ఇంచెస్ ప్లస్ 1 కలిపితే 11 ఇంచెస్. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ ప్లస్ ఖర్చుల కోసం 1.5. తర్వాత ఇక్కడి నుంచి 3 ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్ అంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది మేడం, 8 వస్తుంది. 1 మినిట్ మేడం, ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 8 రావాలి మనకి. 8 రావాలంటే ఆర్మ్ లూజ్ ఎంత తీసుకోవాలి, 7 ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రాగా 1.5 ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇట్లా ఒక స్ట్రైట్ లైను, ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాం. తర్వాత ఇక్కడి నుంచి ఏం చేయాలి, 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడి నుంచి షేప్ అనేది తీసుకోవాలి.
ఓకేనా? హ్యాండ్స్ అర్థమైంది కదా? తర్వాత ఇంకా మనకి ఇంకేం కావాలి? లోతు తీసుకోవాలి కదా హ్యాండ్కి. 1 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందో చూసుకోండి. ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నాకు 3.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ హ్యాండ్ మనం మార్కింగ్ చేసాం కదా, యాక్చువల్ లెంత్ ఎంత అయితే వస్తుందో దానిలో సగం దగ్గర మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 3/4 ఇంచుల లోతు అనేది తీసుకోవాలి. ఇట్లా ఒక లైన్, ఇట్లా ఒక లైన్, ఇట్లా కరువు తీసుకొని లోతు తీసేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ కావాలి కదా, హ్యాండ్స్ అయిపోయాయి. క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ నడుం లూజ్ వచ్చింది చూడండి. నడుం లూజు 32 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వచ్చింది? 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి వెడల్పు తీసేసుకోండి. 8 ఇంచెస్కి 1.5 ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత ఈ హుక్స్ పట్టి వైపుకి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ చంక భాగంలో 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 8 ఇంచెస్కి సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్ దగ్గర 2.5 తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్. సరేమ్మా, హై నెక్ జాకెట్ ఇది థియరీ. మళ్ళీ కటింగ్ చూద్దాం.